ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాకు న్యాయం చేయండి అంటూ మీడియాను ఆశ్రయించింది ఓ మహిళ. రోడ్డు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయలతో బడ్డీ కొట్టు తన సమస్యలు పెట్టుకుంటే కొందరు వ్యక్తులు బడ్డీ కొట్టు తీసేసి ఇక్కడ పెట్టుకోవడానికి వీల్లేదని బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయింది. ఆమెకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ సంగతి కూడా చూస్తామని బెదిరిస్తున్నారని బాధిత మహిళ వాపోయింది. తనకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిలో బడ్డీ కొట్టు పెట్టుకుంటూ 2 పిల్లలను పోషించాలని, తన కుటుంబానికి వేరే సంపాదన ఏదీ లేదని, తమకు జీవనోపాధి కల్పించాలని మహిళ డిమాండ్ చేస్తోంది. మరి ఒకరిని నమ్మినట్టుగా నేను ఇచ్చినట్టుగా గంట కాయలు వేయమన్నాడు. ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టుగా మీ సార్కి ఇస్తే మీ సార్ నాకు ఇచ్చినట్టుగా ఎవరికన్నా ఒక్కళ్ళకి రుజువు తెలపన్నాడు. యానన్న ఏలు ముద్ర పెట్టినట్టుగా తెల్లకాయల మీద నల్లకాయ తీసినట్టుగా అరెకరం 7 గుంటల పొలం నాది. దేవుడు పుట్టింది నేను పట్టు పని చేస్తుంటే పారక తగిలిండు. పారక తగిలితే ఊళ్ళోకి పోయి ఒక బిందెడు నీళ్ళు తీసుకొచ్చి దేవుడిని పైకి తీసి ఇట కోజేరుకు తీసి నిలవబెట్టి మళ్ళీ కమిటీ అందరు పిల్లగాళ్ళు అందరూ వచ్చి గడపాలు పెట్టి పైకి పెట్టి నిలవబెట్టి అట్ట చిన్నగా పందిరేసి ఆ పందిరిలో నిలబెట్టి అందరికి సందాలు వేసి గుడి కట్టిస్తే రామయ్య గారు కట్టించుకోమంటే మా చేత కాదు సార్ అందరు కట్టించినట్టు అంటే నువ్వు ఎంత అంటే అన్నా నువ్వేది అడిగితే అది ఇస్తాం, నువ్వేదంటే నిన్ను కాదని పో, నీ తలం నీది దేవుడు నీది, నువ్వు ఎట్ట చెబితే అట్ట ఇస్తామని ఇంత కాడికి కట్టించి ఎంత 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 అని కట్టించుకున్నారు. అంతా కలుపుకొని మెడబెట్టి నెట్టి మరి ఒకరిని నమ్మినట్టుగా నేను ఇచ్చినట్టుగా